ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవై ఉన్న దేవా, మీ యొక్క బలమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క ఉచితమైన కృప కాపుదల మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు. అయా, మీ యొక్క రక్షణలో మమ్మల్ని భద్రపరిచినందుకు, కంటి నిండను నిద్రను దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజును చూడలేక అనేకులు గతించిపోయారు, అవునయ్యా. అయినప్పటికీ మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచినందుకు, ఈ లోకాన్ని చూడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం ద్వారా అయా మీరు తెలియజేస్తున్నారు, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము అని. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, ఈ రోజున మా సమస్యలను బట్టి, మా బలహీనతలను బట్టి, మాకున్న శోధనలను బట్టి మేము దుఃఖించే వారంగా ఉండొద్దని, మేము ఏడ్చే వారంగా ఉండొద్దని అయా మీరు ఆజ్ఞ ఇస్తున్నారు తండ్రి. మీ ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బందులున్నా వాటి నుంచి రక్షించి, వాటి నుంచి కాపాడే దేవుడవు నీవు ఉన్నావు అని ఈ లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అయా, ఈ రోజున మా ఎదుట ఉన్న పరిస్థితులను చూసి మేము దుఃఖించకుండా ధైర్యముతో జీవించగలిగిన మనస్సు దయచేయండి. అయా, బలహీనమైన మనస్సు కలిగి దుఃఖించే వారంగా మేము ఉండకుండా సహాయం దయచేయండి తండ్రి. నా దేవుడు నాతో పాటు ఈరోజున్నాడు, నన్నే ఆయన విడిపిస్తాడు అనే అయా నమ్మకముతో ఈ లోకంలో కొనసాగడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా, వారు ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో ఈ రోజును ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మా ప్రతి పనిలోనూ మీ సహాయం దయచేయండి. మా ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటిలో అయా మమ్మల్ని బహుగా దీవించండి తండ్రి. జ్ఞానము దయచేయండి, శక్తిని అనుగ్రహించండి. ఎలా వ్యవహరించాలో, ఎలా ముందుకు సాగాలో మీరే మాకు తెలివిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆగిపోయి ఉన్న ప్రతి కార్యమును మరలా పునరుద్ధరించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి ప్రయాణమును కూడా సురక్షితంగా మార్చండి. మేము క్షేమకరంగా వెళ్ళి సురక్షితంగా మా గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప చూపించండి. అపాయము, ప్రమాదం ఏది కూడా మాలో ఎవ్వరికి జరగకుండా కాపాడండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి ఎవరైతే బిడ్డలు వెళ్తున్నారో వారు వాటిలో సెలెక్ట్ అవ్వడానికి, అయ్యా క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి. హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు తండ్రి, వారి డెలివరీస్, వారి చెకప్స్, వారి రిపోర్ట్స్లో మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, ప్రార్థన చేస్తున్నాము. మాకేవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని మీ కృపలో దయచేయండి తండ్రి. మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి వాటిని సమృద్ధిగా దయచేయండి తండ్రి. ఆరోగ్యమును అనుగ్రహించండి, ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయ జీవితంలో వృద్ధిని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజును మా సమయాన్ని మేము ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకునే హృదయం దయచేయండి. అయా, గొడవలని, విభేదాలని, మనస్పర్ధలు, ఈర్ష్యలు, కక్షలని ఇవేవి కూడా మాలో లేకుండా తండ్రి నిర్మలమైన మనస్సును మాకు దయచేయమని, సమాధానముతో నెమ్మదిగా జీవించే హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాము. అయా, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ మోసాలు కూడా మమ్మల్ని ముట్టకుండా ఈ రోజున మీరే నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారందరినీ దీవించండి. సంవత్సరమున దయా కిరీటమును వారికి ధరింపచేయండి నాయన.
అయా మేము కూడా మీ బిడ్డలంగా ఉన్నాం తండ్రి. కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే కృప దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.